నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. పోస్ట్ సర్జరీ కేర్, ఒక సర్జరీ అయిన తర్వాత సే ఇట్ ఫైబ్రాయిడ్ రిమూవల్ ఆర్ ఎండోమెట్రియోసిస్ ఆర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ అడిషన్స్ బికాస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్, ఇవన్నీ సర్జరీస్ చేసినా కూడా పోస్ట్ ప్రికాషన్స్ ఏంట్లా తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. పోస్ట్ సర్జరీలో మనం చేస్తుంది ఏంటి అంటే ఫస్ట్ ఫైబ్రాయిడ్ గురించి తెలుసుకుందాం. ఫైబ్రాయిడ్ సైజ్, సైట్, నంబర్స్ ఇవన్నీ చూసుకుంటాం అన్నమాట ప్రయర్ టు సర్జరీ. ఆఫ్టర్ సర్జరీ ఈ సైట్స్ లో అంటే చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఆ ఫైబ్రాయిడ్ ని స్కూప్ చేసేసి ఆ ఇన్సిషన్ దగ్గర స్టిచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా యూట్రస్ పైన. సో ఈ స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా ఇంకా హీలింగ్ అవుతూ ఉంటది అనమాట. హీలింగ్ అయిన ప్రొసీజర్ లో మనం ఏ రకంగా కూడా యూట్రస్ ని బ్లీడ్ చేయొద్దు అనేసి అనుకుంటాం. బ్లీడ్ చేసినప్పుడు ఆ ఫంక్షనింగ్ వల్ల ఒక్కొక్కసారి ఈ సూచర్స్ అనేది ఇన్కంప్లీట్ గా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ హీలింగ్ పోస్ట్ సర్జరీ మనము సప్రెషన్ ఆఫ్ బ్లీడింగ్ అంటే వాళ్ళకి అట్లీస్ట్ 1 month or 2 months బ్లీడింగ్ అవ్వకుండా టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ పెడతాం అనమాట. సో దట్ ది హీలింగ్ ఇస్ వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ హీల్డ్ 100%. అండ్ పోస్ట్ ఫైబ్రాయిడ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు? యూ కెన్ గో హెడ్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అడ్డేం లేదు. వన్స్ ది ఫైబ్రాయిడ్ ఇస్ రిమూవ్, ఇట్ కెన్ రెజ్యూమ్ ఆఫ్టర్ 3 months పోస్ట్ సర్జరీ. 3 months తర్వాత యూ కెన్ ట్రై న్యాచురలీ టు గెట్ యువర్ ప్రెగ్నెన్సీ. ఈ 3 months ఎందుకు ఇస్తామంటే ఫస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ ది సూచర్ మంచిగా హీల్ అవ్వాలి అండ్ ఆల్సో కోప్ అప్ యువర్ సెల్ఫ్. పోస్ట్ సర్జరీ పెయిన్ అన్న, పోస్ట్ సర్జరీ ట్రామా, ఇవన్నిటిని కూడా మీరు నార్మల్ కి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ సర్జరీ ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ దిస్ అంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ ఫైబ్రాయిడ్ రిమూవల్ తర్వాత అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేనికంటే ఒక్కొక్కసారి ఏమన్నా పెయిన్ ఏమన్నా మళ్ళీ వస్తుందా, ఇవి ఒక ఫ్రీక్వెంట్ గా విజిట్స్ టు ది హాస్పిటల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్కార్ అయితే ఏదేముందో మనము ట్రీటింగ్ డాక్టర్ కి తెలుస్తుంది ఎట్లా ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఈ స్కార్ దగ్గర ఏమైనా పెయిన్ ఉందా. అండ్ ఇన్ కేస్ పెయిన్ ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి ప్రీటర్మ్ డెలివరీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ది హాస్పిటల్ ఇన్ కేస్ ఎనీ పెయిన్ అనేది వెళ్ళడం ఇంపార్టెంట్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.